మీకొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ కాన్సెప్ట్ మన ఏజ్‌కి గానీ, జెండర్‌కి గానీ, లేకపోతే మనకి ఎడ్యుకేషన్ పరంగా గానీ ఎవ్వరికీ గూడా రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. ఎవ్వరైనా వర్క్ చేయొచ్చు. దీనికి స్టడీ పాస్ అవ్వాలా? ఫెయిల్ అయిన వాళ్ళా? పాస్ అయిన వాళ్ళా? అసలు ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. ఈ డిజిటల్ మార్కెటింగ్ యొక్క బ్యూటీ అది. అది ఎలాంటి వాళ్ళైనా కూడా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మామూలుగా మనకి ఏంటంటే వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ కూడా నేర్చుకొని తను ఆ ఏజ్‌లో తను జాబ్ తెచ్చుకొని డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే లైక్ మంచం మీద నుంచి లెగవలేని ఆ సిచ్యువేషన్‌లో ఉన్న పర్సన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని వాళ్ళకి లైక్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వీలైనట్టుగా వాళ్ళు అట్లా పెట్టుకుని బెడ్ మీద నుంచి కూడా వర్క్ చేసి ఎర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. కన్వీనియంట్ గా ఉంటది మనకి. బట్ ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా మనం రీసెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి 3 మనం ప్రాపర్‌గా చేస్తే ఈ డిజిటల్ మార్కెటింగ్ మనకి వితిన్ 45 డేస్‌లో నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా సైడ్ నుంచి మీకు వచ్చే సపోర్ట్ ఏముంటుందంటే కంప్లీట్‌గా క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ప్రతిరోజు టాస్క్ ఇస్తాము. ఎప్పుడు మనకి ఏ టాపిక్ రన్ అవుతూ ఉంటే ఆ టాపిక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాము. ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు ఎవ్రీడే నెక్స్ట్ డే క్లాస్‌కి వచ్చేటప్పుడు ఆ క్వెషన్స్ ప్లస్ ఆ కాన్సెప్ట్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని రావాలి. అండ్ నెక్స్ట్ డే క్లాస్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ చేస్తే మళ్ళీ మీకేమవుతుందంటే ఈజీ అయిపోతుందనమాట. నెక్స్ట్ 45 డేస్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. ఈ 45 డేస్ అయిపోయిన తర్వాత 1 మంత్ ప్రాజెక్ట్ ఉంటది. ఈ ప్రాజెక్ట్‌లో ఏంటంటే మీకు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్స్ ఇస్తాము. అప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే ఫ్రెషర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ బోత్ ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు గనక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం చాలా ఈజీ. బట్ దీనికున్న ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. బట్ నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్‌గా ఏ కంపెనీలో అయినా మనం వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సేమ్ టెక్నాలజీ అనమాట. ఏది మారదు. బట్ మారేది ఏమన్నా ఉంది అంటే అక్కడున్న డెమోగ్రాఫిక్స్, అక్కడున్న పీపుల్ మైండ్ సెట్, వాళ్ళు యూజ్ చేసుకునే టర్మినాలజీ, దాన్ని బట్టి ఇది మనం చేంజ్ చేసుకొని పోస్టులు క్రియేట్ చేయడం కానీ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ చేయాలి తప్ప మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి మనం వరల్డ్ వైడ్‌గా ఏ కంపెనీలో అయినా జాబ్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ జాబ్స్‌కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఇంటర్న్‌షిప్స్ కావాలనుకోండి. మనకి ఇంటర్న్‌షిప్స్ ఇక్కడ ఉంటాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ యాడ్ సెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే దీంట్లోకి వచ్చేసి పార్ట్స్ ఎస్సీఓ అండ్ ఇంకా మనము సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవి 3 కీవర్డ్స్ ఉన్నాయి మనకి. ఇవి సెలెక్ట్ చేసుకుంటే మనకి దానికి రిలేటెడ్ జాబ్స్ మొత్తం మనకి ఇంటర్న్‌షిప్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి 3000 నుంచి 5000 వరకు ఉంది. మనకి 3 మంత్సే ఉంటుంది ఇంటర్న్‌షిప్. ఇక్కడ వచ్చేసి లైక్ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. ఇది వచ్చేసి మనకి ఆ యాడ్స్ రిలేటెడ్. బట్ ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ అంటే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. మార్కెటింగ్ అది కూడా మనకి 6 నుంచి అట్లా ఉంది. లైక్ ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే మనకు కొన్ని ఇంటర్న్‌షిప్స్ అయితే ఉంటాయి. బట్ ఇంటర్న్‌షిప్స్ అంటే వాళ్ళు సాలరీ అనరు. జస్ట్ స్టే ఫండ్ కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువే ఇస్తారు. ఇందులో వచ్చేసి మనకేంటంటే ఓన్లీ కొన్ని టాపిక్స్ మాత్రమే వర్క్ చేస్తాం. అన్నీ చేయమనమాట. బట్ ఇక్కడ ఉంది కదా దీనికి 6000-8000 3 మంత్స్ ఇస్తారు. తర్వాత వచ్చేసి వీళ్ళు జాబ్ ఆఫర్ కూడా ఇస్తారనమాట. 2 లాక్స్ బట్టి మీకు జాబ్ ఆఫర్ మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు ఇట్లాంటి కంపెనీ వాళ్ళు. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హలో హలో ఏమైనా డౌటా అండి? ఫోన్ వచ్చింది కట్ చేసేసాను. ఓకే ఓకే. నెక్స్ట్ జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనుకోండి.
ఇక్కడ సోషల్ మీడియా మేనేజర్ ఉన్నది కదా, ఇట్లా మటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని, బట్ మనం కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ ఆటోమేషన్ ఇచ్చారు, బట్ ఇది కూడా మనకి కొంచెం వీటి రిలేటెడ్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఇచ్చారు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్నారు. మనకి శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఇది వచ్చేసి యూఏఈ రిలేటెడ్. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. ఇక్కడ ఏమేమి చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడము, ఎక్సెల్లో వర్క్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ పడతారు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 11 AM నుంచి 7 PM వరకు ఇండియన్ టైమింగ్స్. ఇట్లా శాలరీ వచ్చేసి 17 to 23,000 పర్ మంత్ అని ఇచ్చారు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని పెట్టారు. ఇట్లా మీరు దీన్ని ఇట్లా మన టైము ఇవన్నీ కూడా చూసుకొని మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇట్లా జాబ్స్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే వీళ్ళు ఏంటంటే మనకి ట్రస్టెడ్ వెబ్సైట్, మీకు వెంటనే మీరు అప్లై చేయగానే విత్ ఇన్ 1 వీక్లోనే మీకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతాయి. జాబ్స్ ఈజీగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ నుంచి జాబ్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఇది కాకుండా మనకు అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా మనము జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ అంటే దీనికి వచ్చినంత ఫాస్ట్ రెస్పాన్స్ అదర్ ప్లాట్ఫామ్స్లో రాదు ఫ్రెషర్స్కి కానీ. బట్ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మిగతా ప్లాట్ఫామ్స్లో ఎక్కువ కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మేము ఇంటర్న్షిప్ ఇస్తాం కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తారు కాబట్టి మీరు ఫ్రెషర్గా కాదు, యాజ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ 6 months ఎక్స్పీరియన్స్తో మీరు జాబ్స్కి అప్లై చేసుకుంటారు. బట్ మీరు 1 ఇయర్ వర్క్ చేసినా, 6 months వర్క్ చేసినా, 1 month వర్క్ చేసినా వర్క్ అయితే సేమ్ ఉంటుంది. బట్ రిజల్ట్ అనేది మారుతుంది అనమాట. మీరు 1 month ఎక్స్పీరియన్స్ చేశారు అనుకోండి, రిజల్ట్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటాయి. ఒక 3 months to 6 months చేశారనుకుంటే మీకు కంప్లీట్గా గ్రిప్ వచ్చేస్తుంది ఆ వర్క్ మీద. మనం ఎలా చేస్తున్నామో మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం ఏ రోజు వర్క్ చేస్తే ఆ రోజు మనకు అవుట్పుట్ అనేది రాదు. మనం ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తే మనకి అవుట్పుట్ రావడానికి 6 months to 1 year పడుతుంది. ఆర్గానిక్లో పెయిడ్ మార్కెటింగ్ అనేది అది డిఫరెంట్ అనమాట. ఇందులో మనకి 2 types ఉంటాయి, ఆర్గానిక్ అండ్ పెయిడ్. ఆర్గానిక్ మార్కెట్ అంటే ఏంటంటే మనం పేమెంట్ చేయము, మనం నార్మల్గా మనం వర్క్ చేస్తూ ఉంటాం. అసలు ఎక్కడ వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలి అంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి గూగుల్కి రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ మనం చేస్తున్నాం. ఇది దేని మీద చేస్తాము అంటే సెర్చ్ ఇంజిన్స్ మీద మనం వర్క్ చేస్తాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ మీద వర్క్ చేస్తాం. మనకి సెర్చ్ ఇంజిన్స్ చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ గూగుల్, యాహూ, బింగ్, డక్డకో అని, ఫైర్ ఫాక్స్, ఇట్లా మైక్రోసాఫ్ట్ వాళ్ళవి, ఇట్లా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. బట్ గూగుల్ మీదే మనం ఎందుకు వర్క్ చేస్తున్నామంటే, టోటల్ వరల్డ్ వైడ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఆక్యుపైడ్ సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉంది అంటే అది గూగుల్. ఈ ఒక్క గూగుల్ యొక్క ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, గూగుల్ యొక్క డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే వరల్డ్ వైడ్గా ఏ కంపెనీకైనా మనం వర్క్ చేయొచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఏమేమి వస్తాయి అంటే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడము. రెండోది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ యాడ్స్. ఇవి 4 మేజర్ పార్ట్స్. ఇవి కాకుండా మనీ ఎర్న్ చేసుకున్న టాపిక్స్ చాలా ఉంటాయి, లైక్ బ్లాగింగ్ అని, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాప్ షిప్పింగ్, ఇట్లాంటి డిఫరెంట్ మనీ ఎర్నింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో కవర్ చేస్తాము. మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ కోర్స్ నేర్చుకుంటే ఎవరో మీకు జాబ్ ఇవ్వాలి అనే ఆప్షన్ లేదు, మీరే కూడా జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరే జాబ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక ఏదైనా కంపెనీస్కి సర్వీసెస్ ఇస్తూ మీ కింద మీరు ఎంప్లాయీస్ని కూడా పెట్టుకోవచ్చు. అట్లా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్నగా దీనికి ఏంటంటే మనకి ఆప్షన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అనమాట. ఈ ఫ్రీలాన్సింగ్ చేసుకున్నామంటే మనకి మనీ ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేయడానికి మనకి కొంచెం క్లయింట్స్ని తెచ్చుకునే ఆ ట్రిక్స్ కనుక మనకు తెలిస్తే, క్లయింట్స్ని తెచ్చుకొని మనం
అలాగే మనం ఇంకా హైర్ చేసుకొని కొంతమందిని వాళ్ళ చేత కూడా వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే రిమైనింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ జాబ్ ఇస్తే తప్ప లేకపోతే ఆ కోర్సెస్ ఏమీ యూజ్ అవ్వవు. కానీ ఇది నేర్చుకుంటే మీరు ఏదైనా చేయొచ్చు. మీకు ఏదైనా స్కిల్ ఉందనుకోండి, ఆ స్కిల్ని మార్కెట్ చేసుకుని అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ మీరు మంచిగా ఆర్ట్స్ వేస్తారు. ఆర్ట్స్ అన్ని ఏం చేస్తారంటే ఆర్ట్స్ అన్ని ఒక బుక్ లాగా డిజైన్ చేసుకుని ఆ బుక్స్ని సేల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అమెజాన్లో కానీ అట్లా. లేకపోతే మీకు ఇంకేదన్నా మంచిగా హ్యాండ్ మేడ్ ఏదన్నా చేయగలుగుతారు అనుకోండి, వాటిని మీరు మార్కెట్ చేసుకోవచ్చు. మీ ఓన్గా మీరు ఎంతవరకు వాటిని చేయగలరు అవన్నీ చేసుకోవచ్చు. లేదు మీ పక్కన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్కి మీరు మార్కెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఓన్గా మనం ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతామో అంతవరకు దీన్ని మనం యూజ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. బట్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఎవరో జాబ్ ఇవ్వాలి, లేకపోతే మనం అనవసరంగా నేర్చుకున్నాం ఈ కోర్సు, మనం దీనివల్ల ఏం ఉపయోగం లేదు అనే ఛాన్సెస్ అయితే 1% కూడా ఉండదు ఈ కోర్సులో. బట్ అది మనం యూటిలైజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే లైక్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసుకుంటారు అనమాట. క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడుకోవడము, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడము, వాళ్ళు వర్క్ చేసుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటారు మనీ ఎర్న్ చేయడం. అలాగే మనకి కొన్ని ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీలాన్సర్ అని, అప్వర్క్ అని, ఫైవర్ అని ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా మనం అప్లై చేసుకుంటే అక్కడి నుంచి కూడా ప్రాజెక్ట్ తెచ్చుకోవచ్చు. ఇట్లా మనకి చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే ఏమేమి కావాలి అంటే, ఒకటి వెబ్సైట్, 2 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. కొన్ని బిజినెస్కి వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని బిజినెస్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కొన్నిటికి 2 ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. కానీ ఇప్పుడు వచ్చిన అవేర్నెస్ వల్ల వాళ్ళు బిజినెస్ ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రజెన్స్ అనేది ఆన్లైన్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో బిజినెస్ జరిగినా జరగకపోయినా వాళ్ళకు ఒక వెబ్సైట్ను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను యూజ్ చేసుకుని దాని ఆన్లైన్లో ప్రమోషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. బట్ దానికి వచ్చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఇట్లా ఏదో ఒక ప్లాట్ఫామ్ను బేస్ చేసుకుని వాళ్ళ ప్రమోషన్ అనేది ఉంటుంది. ఇట్లాంటివి మీరు చేయొచ్చు. లైక్ ఇందులో మనం చెప్పేది ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ ఉంది. ఇది మీకు ఈ టూల్ నేర్పిస్తాను. ఇందులో మీరు వచ్చేసి మీరు ఏమేమి చేయొచ్చు అంటే ఇమేజెస్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, పీపీటీస్ చేయొచ్చు, లైక్ లోగోస్ డిజైన్ చేయొచ్చు, బిజినెస్ కార్డులు డిజైన్ చేయొచ్చు, అలాగే బ్రోచర్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఒక్క టూల్ మీద మంచిగా వర్క్ చేసుకుంటే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ ఒక బిజినెస్ కార్డు డిజైన్ చేస్తే 500 రూపీస్ అలా తీసుకుంటారు. ఓన్లీ ఇట్లా డిజైన్ చేసిస్తే ఈ డిజైన్స్ చేసుకునే దానికి ఇట్లా బిజినెస్ కార్డులు డిజైన్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా బ్రోచర్స్ చేయాలనుకోండి, ఇట్లా బ్రోచర్స్ చేసుకోవచ్చు. లైక్ ఇలా బ్రోచర్స్ ఉన్నాయి కదా, ఈ టూల్ కూడా నేర్పిస్తాం. ఇది చాలా ఈజీగా వస్తుంది. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఇంతకు ముందు మనకి ఈ టూల్ అయితే అవైలబుల్ లేదు. కంపల్సరీగా ఒక గ్రాఫిక్ డిజైనర్, ఒక కంటెంట్ రైటర్, ఒక డిజిటల్ మార్కెటింగ్, ఒక కంపెనీకి లైక్ ఒక వెబ్సైట్కి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే 3 మెంబర్స్ అవసరం అయ్యేది. బట్ ఇప్పుడు ఈ 3 మెంబర్స్ నీడ్స్ కూడా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ పీపులే ఫిల్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏమేమి నేర్చుకోవాలి అంటే కంటెంట్ రైటింగ్ నేర్చుకోవాలి, అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలి. గ్రాఫిక్ డిజైన్ చేయడానికి మనకి ఈ టూల్ అనేది చాలా యూజ్ అవ్వడం వల్ల మనము ఈ టూల్ని యూజ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. మీరు ఏదైనా స్కూల్కి కానీ, కాలేజెస్కి కానీ, ఇంకా ఏదైనా కంపెనీస్కి, హోటల్స్కి బ్రోచర్స్ కావాలనుకోండి, ఇలా డిజైన్ చేసి ఇచ్చి దానికి అమౌంట్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ కార్డు అంటే చాలా మందికి బిజినెస్ కార్డు రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళకి బిజినెస్ అంటే వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళు చేయలేరు కాబట్టి బిజినెస్ కార్డ్స్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మ్యారేజ్ ఇన్విటేషన్స్ చేసుకోవచ్చు,
ఇట్లా ప్రతిదీ కూడా ఇన్విటేషన్ వీడియోస్ చేయొచ్చు. మొత్తం ఈ టూల్‌లో మీరు వర్క్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి? అలాగే ఈ టూల్ కూడా మనకి కొంచెం ఏఐ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఏఐని యూజ్ చేసుకొని ఈ టూల్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మేజర్‌గా కంటెంట్. కంటెంట్ ఈస్ ద కింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. కంటెంట్ అనేది లేకపోతే మనకి డిజిటల్ మార్కెటింగ్ లేదు. ఎందుకంటే మన బదులు ఆ కంటెంటే మన క్లయింట్‌ని ఇంటరాక్ట్ చేయాలి. కాబట్టి మనం డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడామనుకోండి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దాన్ని అర్థం చేసుకొని మనము క్లయింట్స్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ కంటెంట్ తోటి మనం ఆ చదివే కంటెంట్ చదివే క్లయింట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మన కంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. ఒక కంటెంట్ ఇస్తున్నామంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేయాలి. అట్లా చేయడానికి ఏంటంటే మనం కంటెంట్ రైటర్స్ని యూజ్ చేసుకుని కంటెంట్ రాపించుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి క్యాన్వా అనే ChatGPT ఈ ఏఐ టూల్ ఉంది. బట్ ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటాం. బిఫోర్ ChatGPT గూగుల్ వాళ్ళు ఏఐ కంటెంట్ని అలౌ చేసేవాళ్ళు కాదు. ఆఫ్టర్ ChatGPT వాళ్ళు ఏఐ కంటెంట్ని మన వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి అలౌ చేస్తారు. ఇక్కడ మనం ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. మనకు కంటెంట్ రాయాలి అంటే జస్ట్ రైట్ ఎన్ ఆర్టికల్ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చి ఆర్టికల్ రాయమంటే మనకు అది కరెక్ట్ కాదనమాట. మనకి ఎలా కావాలి అంటే గూగుల్ వాళ్ళ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని కంటెంట్ రాయాలి. దీనికి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రూల్స్ అన్ని బేస్ చేసుకొని మనం ఆర్టికల్ రాసుకుంటాం. ఆర్టికల్ ఆర్ బ్లాగ్ రాస్తాము. తర్వాత దానికి ప్లగరిజం చెక్ చేసుకొని కంటెంట్ అనేది పబ్లిష్ చేసుకుంటాం. ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా, దీనివల్ల వచ్చే మనకి అవుట్పుట్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు అందరికీ ఎవ్రీడే ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటారు ఆన్లైన్లో, గూగుల్లో. ఇప్పుడు మీరు ఒక బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనే ఒక టాపిక్ తీసుకున్నారు. అంటే మీరు ఏమనుకున్నారు, తెలుగులో ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కావాలి అనుకున్నారు. మీరు బెస్ట్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని కానీ, లేకపోతే ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని కానీ ఇట్లా ఏదో ఒక వర్డ్ యూజ్ చేసి గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గూగుల్లో మనకి ఇట్లా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ వస్తాయి కదా, మీరేం చేస్తారు అంటే వీటిలో మనకున్న ఈ వెబ్సైట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక సైట్ ఉంది, ఇది నెక్స్ట్ ఇంకొక సైట్ ఉంది, ఇది థర్డ్ది. ఈ థర్డ్ది మన సైట్ అనమాట. ఫస్ట్ పేజీలో థర్డ్ పొజిషన్లో ఉంది మన సైట్. ఇప్పుడు మనం కంటెంట్ రాసిన, ఇమేజెస్ డిజైన్ చేసిన, ఇవన్నీ చేసిన ఏంటి అంటే మన టార్గెట్ మన వెబ్సైట్ గూగుల్లో ఫస్ట్ పేజీలో రావాలి. ఫస్ట్ పేజీలో ఫస్ట్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి బిజినెస్ ఓనర్. బట్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. బట్ మనకి థర్డ్ పొజిషన్కి వచ్చింది. బట్ ఎనీహౌ ఫస్ట్ పేజీలో ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే ఈ మొత్తం ఉన్న ఈ ప్లేస్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. రిజల్ట్లో ఫస్ట్ పేజీలో ఫస్ట్ ప్లేస్లో రావడమే ప్రతి బిజినెస్ ఓనర్ యొక్క టార్గెట్. మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చిన్నదైనా పెద్దదైనా ప్రతి బిజినెస్ ఓనర్కి డిజిటల్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ అనేదానికి ప్రాబ్లమే ఉండదు. ఆపర్చునిటీస్ అయితే ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. బట్ ఏదైనా మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని సమ్ టైమ్స్ ఎక్కువ రావచ్చు, సమ్ టైమ్స్ తక్కువ కాల్స్ రావచ్చు. కానీ ప్రతి బిజినెస్ ఓనర్కి నీడ్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్కి అయితే ప్రాబ్లమే ఉండదు. కొన్నిసార్లు సాఫ్ట్వేర్లో కాల్స్ లేవంటారు, కొన్నిసార్లు సాఫ్ట్వేర్లో డౌన్ అయిందంటారు. బట్ మనకి అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ కొంచెం డౌన్ అయినప్పుడు మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి హైరింగ్ చేసుకునే ప్రాసెస్ కొంచెం స్లో అవ్వచ్చు. కానీ
జాబ్స్ గురించి మనం ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. మనకి సబ్జెక్ట్ రావాలి అంటే క్లాసెస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫాలో అవ్వడము, ప్రాక్టీస్ చేయడము, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం. ఈ 3 కనుక మీ సైడ్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపలే జాబ్ తెచ్చుకోవచ్చు. ఇట్లా ప్రతి బిజినెస్ ఓనర్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ పేజీ కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తాం. ఏం వర్క్ చేస్తాము? కంటెంట్ రాసుకుంటాము, ఇమేజెస్ డిజైన్ చేసుకుంటాము, ఆ కంటెంట్ని మన వెబ్సైట్లో ప్రమోట్ చేస్తాము, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాము, యాడ్స్ రన్ చేస్తాము. ఇలా చేసి ఆ క్లయింట్కి బిజినెస్ తీసుకొస్తాం. ఒక మార్కెటర్గా మన పని ఏంటి అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని పీపుల్స్కి తీసుకెళ్ళడం. లైక్ మన పర్టికులర్ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం. ఇది మన వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అనేది మనకి 4 మేజర్ టైప్స్. ఇవి 4 నేర్చుకుంటే మీరు మిగతా అన్నీ కూడా ఈజీగా చేసేయచ్చు. అన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తేనే మనకి మన వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజీలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయకపోతే మన వెబ్సైట్ అనేది గూగుల్లో రాదు. ఇది ఒకటే కాదు, శారీస్ టైప్ చేశారనుకోండి, ఈ శారీస్ కనుక టైప్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని శారీస్ వస్తున్నాయి. ఈ శారీస్ ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ కొన్ని వెబ్సైట్ అమెజాన్ ఉంది, ఇట్లా డిఫరెంట్ మింత్రా ఉంది, లైక్ ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి అంటే దీనికి కూడా బ్యాక్ ఎండ్లో ఎస్ఈఓ చేస్తేనే కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ప్రతి వెబ్సైట్ ఓనరు బ్యాక్ ఎండ్లో ఎస్ఈఓ చేస్తారు. ఇది మేజర్ పార్ట్. బట్ ఈ ఎస్ఈఓ రిజల్ట్ అనేది ఏంటంటే మనకి 6 months నుంచి 1 year టైం పడుతుంది మనకి వెబ్సైట్ ఇక్కడ రావటానికి. అది కంట్రీని బట్టి, కీవర్డ్స్ని బట్టి, బిజినెస్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అందరికీ సేమ్గా వస్తుందని కూడా ఉండదు అనమాట. ఇది బేసిక్ రూల్ మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇంట్రడక్షన్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒకసారి మీరు అడిగితే దాని నుంచి నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. హలో, చెప్పక్క. అదే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? స్లోగా చెప్పాలా, ఫాస్ట్గా ఉందా? ఏమన్నా ఒకసారి మీ ఫీడ్బ్యాక్ చెప్తే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే ఇది ఓకే అండి. బట్ ఇది మేము క్లాస్ తీసుకొని చేయవచ్చా? ఇది ఏంటండి వర్క్ ఇదే అదే అక్క, మేము వేరే వర్క్ కూడా చేసుకొని కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే దీని మీదే ఉండాలా అని? అంటే జాబ్ గురించి అంటున్నారా? చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇది ఎలా చేయాలక్క? 11 to ఎన్ని అవర్స్ అన్నారు కదా? అంటే మీరు ఫుల్ టైం ఇదే అనుకోండి, దీనికి స్టిక్ అవుతారు. అదే పార్ట్ టైం అనుకోండి, 4 hours 3 hours ఉంటే ఆ వర్క్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫుల్ టైం తీసుకున్నారనుకోండి, ఇద్దరు కలిసి ఒక వర్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మార్నింగ్ టైమ్స్ ఉంటుందా? అంటే ఎప్పుడు ఉంటుంది అక్క టైమింగ్? ఏంటిది? ఇప్పుడు వర్క్ వస్తే మాకు అది డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. కొంతమంది ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు నేను చేసే కంపెనీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. నేను ఈ టైంలోనే పర్టికులర్ టైంలోనే కూర్చొని చేయాలని ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళ టార్గెట్ ఉంటుంది, ఈ రోజుకి ఏం చేయాలి, అదే ఆ రోజు 24 hours లో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను నేను, అంతే. దాన్ని బట్టి నేను టైం షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను. ఈ క్లాసెస్ చెప్పుకున్నాను అనుకోండి, ఈ క్లాసెస్ టైమింగ్ లో వర్క్ చేయను, క్లాసెస్ అయిపోయినాక వర్క్ చేస్తాను. మళ్ళీ వేరే ఎవరన్నా స్టూడెంట్స్ క్లాస్ ఉందనుకోండి, మళ్ళీ ఆ క్లాస్ చేసుకుంటాను, మళ్ళీ వర్క్ చేస్తాను. అట్లా మార్నింగ్ 9 to నైట్ 12 లోపు నా వర్క్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి నేను షేర్ చేసేస్తాను అనమాట. అట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కొన్ని జాబ్స్, కొన్ని స్ట్రిక్ట్ ఉంటాయి. 9 to 6 సిస్టమ్ ముందే ఉండాలి అంటే నేను అట్లాంటివి ప్రిఫర్ చేయను యాక్చువల్లీ. నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ నేను ఫస్ట్ కాల్ ఇంటర్వ్యూలోనే నేను అడుగుతాను, నాకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ అయితేనే నేను జాయిన్ అవుతానని. అలా ఓకే అన్న వాళ్ళ దగ్గరే జాయిన్ అవుతాను నేను.
పర్ మంత్ అప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు రిస్ట్రిక్ట్ చేయరనమాట. మనం ఒకళ్ళు ఉన్నా లేకపోయినా ఈ వర్క్ చేయండి అని ఇచ్చేస్తారు. ఆ వర్క్ మనము చేసేసి మనం ఆ టైంలో సబ్మిట్ చేసేసుకుంటాం. మీటింగ్స్ ఏమన్నా ఉంటే ఆ మీటింగ్స్ టైంలో అవైలబుల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు జాబ్ లో సెలెక్ట్ అయితే అక్క ఇంటర్వ్యూలో పర్ మంత్ అంటే ఎంత ఇస్తారా మినిమం అంటే 10 అబోనే ఉంటాయండి ఫ్రెషర్స్ గా. అదే మీరు ఒక 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ 10. బట్ కొంచెం సబ్జెక్ట్ బాగుండి యాడ్స్ కనుక బాగా రన్ చేస్తే 25 to 30 దాకా ఉంటాయండి. బట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. 1 year కంప్లీట్ అయిందంటే 25 నుంచి 30 వరకు మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్తే మాత్రం మంచి సాలరీస్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం చెప్పలేం. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి మనకి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సాలరీస్ తక్కువ ఇస్తారు. మనం ఆఫీస్కి వెళ్ళామంటే ప్రజెంట్ బిఫోర్ అంత లేదు మనకి ఇలాంటి ప్రాబ్లమ్. లాస్ట్ ఒక 1 year నుంచి నేను ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ మే జూన్ ఆ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంతకుముందు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంటికాడ కూడా మనకు మంచి సాలరీసే వచ్చినాయి, మంచి కంపెనీసే వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి రమ్మంటున్నారు. అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు వీక్లీ వన్స్ అయినా ఆఫీస్కి వచ్చేలా ఉన్నట్టే ఉండే వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు ఎక్కువ. అందువల్ల ఏంటంటే కొంచెము సాలరీస్ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. అదే ఆఫీస్కి వెళ్ళే పని అయితే మీకు మంచి సాలరీస్ వస్తాయి, ప్రాబ్లం లేదు. ఓకే అక్క. అదే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు దాన్ని వాళ్ళని కనుక్కోవాలన్నమాట. మీరు ఫ్లెక్సిబుల్ అంటారా లేకపోతే స్ట్రిక్ట్ టైమింగ్స్ అంటారా అనేసి. అదే మీలాగే చెప్తాం మేము. ఫ్లెక్సిబుల్ అంటే ఓకే. ఫ్లెక్సిబుల్ అనుకుంటే వాళ్ళు ఎంత ఇస్తామన్నా దాన్ని కాంప్రమైజ్ అయ్యి చేసుకోవాలి. ఇంకా అటు వర్క్ చేసుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ ఇట్లా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటే నేను కూడా మామూలుగా అంటే నేను ఒకటి కాదు కదా అంటే స్ట్రిక్ట్ టైమింగ్స్ తీసుకోవడానికి నేను ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేస్తాను అనమాట. జాబ్ ఉంటుంది అలాంగ్ విత్ మా స్టూడెంట్స్ కి నేను ప్రాజెక్ట్స్ తీసుకొని కొంతమందికి ఇచ్చి నేను వర్క్ చేస్తూ ఉంటాను, ఫ్రీలాన్సింగ్ వర్క్స్. ఇవన్నీ చేయడానికి మనకి స్ట్రిక్ట్ టైం అయితే ఫాలో అవ్వలేమని చెప్పేసి నేను మోస్ట్లీ ఫ్లెక్సిబుల్ టైమింగ్సే సెలెక్ట్ చేసుకుంటా కంపెనీస్. ఇప్పుడు వేరే జాబ్ చేసుకొని కూడా అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే మళ్ళీ మేము వర్క్ మీద ఉన్నామంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటండి? వాళ్ళ అంటే మేము వర్క్ మీద ఉన్నామని వాళ్ళకి తెలుస్తుందా? డైరెక్ట్ ఏం చూడరు వాళ్ళు. మనం వర్క్ చేసి పంపించేస్తూ ఉంటాము. వర్క్ అడిగి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎస్సీఓ అనుకోండి దానికి టైం అవసరం లేదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు దాన్ని. వాళ్ళు పర్టికులర్ గా క్లయింట్ దగ్గర ఉండి చేయాలని రూల్ ఏమి ఉండదు దానికి. ఎస్సీఓ వర్క్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ రోజు వెబ్సైట్ కి ఎన్ని లింక్స్ సబ్మిట్ చేయాలి, ఎంత కంటెంట్ రాయాలి అవన్నీ ఇచ్చి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. క్లయింట్ స్టార్టింగ్ లో చెప్పేస్తారు కాబట్టి దాని ప్రకారం మనము కంటెంట్ క్రియేట్ చేసి ఆయనకి పంపిస్తాం. ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ చేసుకొని తర్వాత మనం వర్క్ అనేది మనం ఓన్గా చేసేసుకుంటాం. దానికి క్లయింట్ తో ప్రెజెన్స్ పని లేదు. బట్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఏ రోజు ఎంత వర్క్ చేసాము, దాని రిజల్ట్ ఎలా వచ్చింది, ఏం వచ్చింది ఇవన్నీ కూడా చూపించుకోవాల్సి ఉంటుంది ఆయనకి. నెక్స్ట్ సోషల్ మీడియా చేసేసరికి ఏంటంటే ఇమేజెస్ క్రియేట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ క్రియేట్ చేసి ఆయనకి వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, అవి పోస్ట్ చేసేసుకుంటాం. పర్టికులర్ గా క్లయింట్ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఏ టైంలో మీటింగ్ పెడతారో తెలియదు, ఏ టైంలో ఎలాంటి వర్క్ ఇస్తారో తెలియదు. అలాంటి వాళ్ళతో ఏంటంటే మనం సిస్టమ్ దగ్గర చాలా సార్లు ఉండాల్సి వస్తుంది. అదే ఒక క్లయింట్, కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళు ఏజెన్సీస్ కాదు. ఏజెన్సీస్ ఏం చేస్తారంటే మొత్తం ఒక 10 మంది 20 మంది దగ్గర ప్రాజెక్టులు తెచ్చుకొని మన చేత చేపిస్తారు ఏజెన్సీ వాళ్ళైతే. నార్మల్ క్లయింట్స్ ఏంటంటే వాళ్ళకి 1-2 వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్కి వర్క్ చేయమంటారు. అలాంటి వాళ్ళకి మనకు ప్రెజర్ ఉండదు. మనకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఇచ్చారంటే మన ఇష్టం వచ్చినప్పుడు, అంటే ఈ రోజు చేస్తామన్న వరకు రేపు చేయకూడదు, ఈ రోజే కంప్లీట్ చేసుకుని ఇచ్చేలా ఉండాలన్నమాట. ఈ రోజు ఈ వర్క్ ఈ రోజు సబ్మిట్ చేసేసేలాగా ఉంటే వాళ్ళు ఏం మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా. ఓకే అక్క. అట్లా ఉంటాయి. ఒకవేళ కనుక మీరు ఏజెన్సీ సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళు మ్యాక్సిమం స్ట్రిక్ట్ టైమింగ్స్ అడుగుతారు. అలాగే
ఇంకా ఒక 4-5 క్లయింట్స్ ఉంటారు. ఏ క్లయింట్‌కి ఎప్పుడు ఏం గుర్తొస్తాయో తెలీదు. వాళ్ళు ఎప్పుడు మనకి మెసేజ్‌లో పెట్టడము, మాకు అది కావాలి, ఈ రిపోర్ట్ కావాలి తీసివ్వండి అనడము, లేకపోతే ఇది మనం ఏదైనా చేస్తే మోడిఫై చేయమనడం. ఇట్లా చాలా కొంచెం ఇంకా మనం 9-6 సిస్టమ్ దగ్గర కూర్చునేటట్టు ఉంటేనే ఏజెన్సీలో జాయిన్ అవ్వాలి. లేదు అంటే సింగిల్ వెబ్‌సైట్ క్లయింట్స్ ఉంటారు కదా! అంటే సింగిల్ బిజినెస్. ఇప్పుడు ఒక హోటల్ ఉంది. ఆయన హోటల్ ప్రమోట్ చేయమన్నాడనుకోండి. ఆయనే సొంతంగా ఇచ్చారనుకోండి. అలాంటి వాళ్ళని తీసుకుంటే మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఎవరికైనా ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఆ ట్రావెల్ ఏజెన్సీకి ఒకటో రెండో వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ ఒక్క వెబ్‌సైట్, 2 వెబ్‌సైట్‌లో మెయింటైన్ చేయమన్నారనుకోండి, వర్క్ చేయమన్నారనుకోండి. అలాంటి వాటికి మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్‌కి మీకు అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరు ఇప్పుడు మీరు అదే చేసుకోవాలి, ఇది వర్క్ కంప్లీట్ అవ్వాలి. వర్క్ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మనం ఆన్ టైంలో వర్క్ సబ్మిట్ చేయగలిగితే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లాంటివి చూసుకోవాలి కంపెనీస్ మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదక్క, అంతే. ఒకవేళ నేర్చుకున్నా మీకేమన్నా ఇట్లా అనలేదనుకోండి, మీరు టీచర్స్ కాబట్టి మీరు ఓన్గా మీరే వెబ్సైట్ డిజైన్ చేసుకొని, నేను నేర్పిస్తాను వెబ్సైట్ డిజైన్, అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీరేం పేమెంట్ లేకుండానే నేను పెయిడ్ వెబ్సైట్ ఇస్తాను. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక వెబ్సైట్ లాంటిది డిజైన్ చేసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్లో మీరు టీచ్ చేయగలరో ఆ సబ్జెక్ట్కి మీరు ఓన్గా ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్ మీకు మీరే కండక్ట్ చేసుకోవచ్చు. ఈ టైమింగ్స్లో ఇంత అనేసి ఆన్లైన్లో మీరు ట్యూషన్స్ చెప్తామన్నా కూడా మీకు ఎక్కువగా ఏంటంటే మ్యాథ్స్కి రిలేటెడ్గా ఎక్కువ ఫారెన్ స్టూడెంట్స్ వస్తారు. అలాంటి వాళ్ళని కనుక తీసుకున్నారంటే మీకు మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. మీ ఓన్గా మీరు ఎలా మార్కెట్ చేసుకోవాలి, మీరు స్టూడెంట్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఎలా యాడ్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. దానికి కూడా మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆన్లైన్ ట్యూషన్స్ అని కొట్టామనుకోండి, కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అలా మీ వెబ్సైట్ని డిజైన్ చేసుకొని మీరే ఆన్లైన్లో SEO చేసుకోవచ్చు. ఓన్గా మీరే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీతో పాటు ఇంకా ఎవరైనా టీచర్స్ని మీ గ్రూప్లో జాయిన్ చేసుకుని వాళ్ళకి ట్యూషన్స్ అసైన్ చేస్తే వాళ్ళు కమిషన్ ఇస్తారు మీకు. ఇట్లా మీరు కూడా ఓన్ బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ట్యూషన్స్ అనే అనుకోండి, మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఇట్లా వేదాంత్ అని కానీ ఇట్లా డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇవి అంటే పెద్ద ప్లాట్ఫామ్స్. మీరు ఇట్లా అంటే మీరు కూడా ఒక వెబ్సైట్ లా డిజైన్ చేసుకొని ఫిజిక్స్ ఆన్లైన్ ఫిజిక్స్ అని ఎవరైనా టైప్ చేశారనుకో, ఆన్లైన్ ఫిజిక్స్ ట్యూషన్స్ అని, లేకపోతే ఆన్లైన్ మ్యాథ్స్ ట్యూషన్స్ అని ఇట్లాంటివి చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి మీరు యూజ్ చేసుకుని అట్లా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ డిజైన్ చేసుకోండి, మీ అంతటి మీరే ఓన్గా, వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా ఓన్ బిజినెస్ చేసుకొని, అలాగే మీరు దీని మీద మీకు ఇంకొంచెం గ్రిప్ వస్తే మీరు ఒక టీమ్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక వెబ్సైట్లో ఆ టీంకి స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంతమంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంత కమిషన్ అని మీరు కూడా తీసుకునే అట్లా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మనము ఈ డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకునే ప్రతి మాడ్యూల్లోనూ మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, అయితే మరి మీరు క్లాస్ ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతారో చెప్పండి. ఆ రోజు నుంచి సేమ్ ఇదే టైమింగ్స్కి క్లాసెస్ కంటిన్యూ చేస్తాను. లేదు రేపటి నుంచే కంటిన్యూ చేద్దామన్నా కూడా నాకైతే ఏం ప్రాబ్లం లేదు. హలో హలో అండి, ఇదే టైమింగ్ అక్క, రేపటి నుంచి 5 to 6. 5 to 6 రేపటి నుంచే కంటిన్యూ చేద్దాము.
అక్క. ఓకే అండి. రేపటి నుంచి ఓకే అయితే నేను జస్ట్ ఊరికే ఈరోజు బేసిక్ ఎలా ఉంటది ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్లాస్‌లో మాకేమైనా కొంచెం డౌట్స్ ఉంటే కూడా క్లియరిటీ చేస్తారా? నో ప్రాబ్లమ్ అదేం ఉండదు. మీరు క్లాస్‌లో అడగొచ్చు డౌట్స్. అంటే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకోండి. మీరు మధ్యలో ఏమైనా డౌట్ వస్తే మీరు అడగొచ్చు. నెక్స్ట్ వాట్సాప్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే వాట్సాప్‌లో పెట్టండి. వాట్సాప్‌లో కనుక సాల్వ్ అవుతది ఇష్యూ అనుకుంటే వాట్సాప్‌లోనే నేను మీకు రిప్లై ఇస్తాను. లేదు అంటే మీరు తర్వాత క్లాస్‌కొచ్చినప్పుడు స్క్రీన్ షేర్ చేసి ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయి క్లియర్ లేదనుకోండి మీరు మీకున్న డౌట్స్‌ని క్లాస్ స్టార్టింగ్‌లో గాని, ఎండింగ్‌లో గాని మీ స్క్రీన్ షేర్ చేసి నన్ను అడిగితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ వర్క్ చేస్తున్నాము, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, ఇక్కడ ఎలా రావాలి, ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అంటే ఇక్కడ స్క్రీన్ షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాక్టికల్ అంటే లైక్ యాడ్ క్యాంపెయిన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ చేత క్లాస్‌లో నేనే ప్రాక్టీస్ చేపిస్తాను. మామూలుగా 3 మంత్స్ కోర్స్ అయితే మాక్సిమం చాలా వరకు క్లాస్‌లోనే ప్రాక్టీస్ చేపిస్తాను కానీ బట్ 3 మంత్స్ 45 డేస్‌లో ఏమవుతుందంటే మనకు సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వదు. అందుకోసం అనేసి క్లాస్‌లో స్టూడెంట్స్‌తో ప్రాక్టీస్ అయితే కొంచెం తక్కువ అవుతుంది. క్వశ్చన్ కొన్ని క్వశ్చన్ అక్క మాకు ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ కదా? 3 మంత్స్ అంటే కంప్లీట్ గా 3 మంత్స్ ట్రైనింగ్ ఉండదు. 3 మంత్స్ కోర్స్ ఏంటంటే 3 మంత్స్ కోర్స్ కి కంప్లీట్ గా 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. మీకు క్లాస్ లో అన్నట్టు ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ అంటే లైక్ నెక్స్ట్ వచ్చేసి ఆ 3 మంత్స్ అయిపోయినాక 1 మంత్ లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆఫ్టర్ తర్వాత పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము వాళ్ళకి. బట్ మీకు ఇందులో ఏంటంటే 1 మంత్ అదే 45 డేస్ కోర్స్ ఉంటుంది. 1 మంత్ లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే మాక్సిమం ఏంటంటే అందరూ 45 డేస్ అంటే ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం మేము 45 డేస్ లో ఎక్కువ జాయిన్ అవుతున్నారు. అంటే ఒకవేళ మాకు 45 డేస్ లో అవ్వకపోతే అవ్వకపోతే నేను కంప్లీట్ చేసే వరకు ఏం 45 డేస్ లో క్లోజ్ చేయను కదా. ఒక 50 డేస్ అయినా 2 మంత్స్ అయినా నేను కోర్స్ కంప్లీట్ చేస్తాను. మామూలుగా ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఆ క్లాస్ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేస్తాను. అంటే అదే నేను ఫస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడే చెప్పాను కదా. చెప్పారు అక్క. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు 45 డేస్ లో మిమ్మల్ని కంప్లీట్ చేసి బయటికి పంపించడానికి అనేసి. మీరు తర్వాత ప్రాక్టీస్ కొంతమంది ఏంటంటే వర్క్ మధ్యలో కోర్స్ నేర్చేసుకొని ప్రాజెక్ట్ ఆపేస్తారు. తర్వాత ఎప్పుడో 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ ప్రాజెక్ట్ మళ్ళీ అప్పుడు చేపిస్తాను వాళ్ళకి. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇంక మనీ ఒకసారే కానీ ఇంకా నేను మళ్ళీ ఒకవేళ మీకు క్లాస్ అర్థం కాకపోయినా నెక్స్ట్ బ్యాచ్ లో వస్తా అన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి అటెండ్ అవ్వచ్చు. దానికి ఏం పేమెంట్ ఉండదు. అంటిల్ మీకు జాబ్ వచ్చే వరకు సపోర్ట్ ఉంటుంది. లైక్ నేను కూడా కంపెనీస్ కొన్నిటికి టైఅప్ అవుతూ ఉన్నాను. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వస్తే మీ రెజ్యూమ్ షేర్ చేస్తాను. బట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఓకే అక్క. అలాగే మనకి జాబ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వండి. నేను ఏమన్నా జాబ్స్ నా మెయిల్కి వస్తే అంటే కంపెనీస్ నుంచి నాకు వస్తే నేను అందులో పోస్ట్ చేస్తాను. దాంట్లో నెంబర్ కానీ మెయిల్ కానీ ఉంటుంది. దానికి మీ రెజ్యూమ్ షేర్ చేసుకోవచ్చు. ఓకే అక్క. ఇప్పుడు మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు నేనైతే వెయిట్ చేయను. బట్ ఫస్ట్ మేజర్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, అలాగే ఫేస్బుక్ యాడ్స్ కంప్లీట్ అయిపోగానే మీకు రెజ్యూమ్ పెట్టిచ్చేస్తాను. రెజ్యూమ్ పెట్టిచ్చేసి మీరు ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని ఇవన్నీ అయిపోయే లోపల గూగుల్ యాడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మీకు ఏంటంటే రిమైనింగ్ టాపిక్స్ చెప్పుకుంటూ ఉంటాము. అప్పుడు మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు డైరెక్ట్గా లైవ్ ఇంటర్వ్యూస్ కూడా ఫేస్ చేయొచ్చు. అసైన్మెంట్స్ ఎలా చేయాలి, అప్పుడు మీకు అసైన్మెంట్స్ ఏమైనా రాలేదనుకోండి మీరు క్లాస్లో అడగొచ్చు. వాళ్ళు అడిగిన ఎలా చేయాలి ఎలా అంటే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూస్కి ఫేస్ చేయొచ్చు. మీకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి కోర్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టైంలో మీరు ఏదైనా లైవ్ ఇంటర్వ్యూస్కి అంటే మీరు అటెండ్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందంట. ఆల్మోస్ట్ నా ప్లానింగ్ ఏంటంటే మీరు కోర్సు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి జాబ్కి కంప్లీట్ అయిపోయే లోపల జాబ్లో ప్లేస్ అయ్యేలాగా నేను మాక్సిమం ప్లాన్ చేస్తాను. అంటే ఇంకా మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఉంటే ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. ఉంటుందక్క.
మేము నాకు అయిపోయి మేము ఇంటర్వ్యూ ఫేస్ చేయగలము మాకు ఓకే అన్నప్పుడు నేను అప్పుడు కంపెనీస్తో అప్రోచ్ అవుతాను కంపెనీస్కి. అప్పుడు వాళ్ళు ఏమైనా రిక్వైర్మెంట్స్ వస్తే అప్పుడు అంటే కంపల్సరీ ఇంటర్వ్యూ చేయాలంటారా? ఇంటర్వ్యూ లేకుండా వాళ్ళు తీసుకోరు కదా. అంటే మనకు ఎంత సబ్జెక్ట్ వచ్చిందో వాళ్ళని తెలుసుకునే కదా ఇచ్చేది, ఊరికే వాళ్ళు ఇవ్వరు కదా. మనం చేయగలమా లేదా, మనం చెప్పగలమా లేదా అనేసి. వాళ్ళంటే ఏం ట్రైనింగ్ ఇవ్వరు, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే తీసుకొని వర్క్ ఇస్తారు తప్ప వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇవ్వరు. తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఏమన్నా వాళ్ళు ఇచ్చిన టాస్క్ అర్థం కాకపోయినా ఏదన్నా ఎలా చేయాలో తెలియకపోయినా కూడా మీరు అప్పుడు కూడా అడగొచ్చు, ప్రాబ్లం లేదు. మిమ్మల్ని అడగొచ్చు. మీరు మెసేజ్ చేసి మాకు ఈ టాస్క్ ఇచ్చారండి ఎలా చేయాలి అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే అక్క. ఏమంటే మనకి మీరు కొంచెం ఇంటర్వ్యూస్ కనుక బాగా ప్రిపేర్, కొంచెం డేర్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా వచ్చేస్తాయి జాబ్స్, అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయగలిగే వాళ్ళకి. మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మనకి కష్టంగా అయితే ఉండదు సాఫ్ట్వేర్ లో ఉన్నట్లు. మీరు ఏం చెప్పారో సబ్జెక్ట్ లోనే అడుగుతారు కదా అక్క, వేరే ఏమైనా అడుగుతారా? సబ్జెక్ట్ అనండి, వేరే ఏం అడగరు. మీరు వర్క్ చేసాము అని చెప్పి మీరు చెప్తారు కదా, వర్క్ ఏం చేశారు, ఎలా చేశారు, మీ అవుట్పుట్ ఎలా వస్తుంది మీరు చేసిన వర్క్, ఇవి ఉంటాయి మాక్సిమం. నేను చెప్తాను అది క్లాస్ లో ఏది ఎలా వస్తాయి, ఫ్రెషర్స్ ఎలా అడుగుతారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎలా అడుగుతారు, ఇవన్నీ ఈ క్లాస్ లో ఉంటాయి. ఓకే అక్క. ఒకవేళ మాకు అర్థం అవ్వలేదు, నేను నెక్స్ట్ బ్యాచ్ లో కూడా అటెండ్ అవుతానన్నా నో ప్రాబ్లం, నాకు అలాంటి ఏమి లేదు. బట్ అంత అర్థం కానంత సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఏమి ఉండదు మనకి. మీరు ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఈజీగానే అర్థం చేసుకుంటారు. హౌస్ వైఫ్స్ ఒక 10 years గ్యాప్ ఉన్న వాళ్ళకైతే కొంచెం అర్థం చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. వాళ్ళు కొంచెం పికప్ అవడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా స్లోగా నిదానంగా చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు 3 months కోర్స్ తీసుకుంటారు. మాక్సిమం టాపిక్స్ అయితే ఏది వదలను, అన్ని కవర్ చేస్తాను. ఒక 45 days అవ్వకపోయినా కూడా ఇంకొంచెం టైం తీసుకునైనా మీకైతే సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేస్తా. ఓకే అక్క. ఓకే అండి, అయితే రేపటి నుంచి కంటిన్యూ చేద్దాము. రేపు 5కి క్లాస్. ఒక ఈ 1 week కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, అంటే ఎగ్జాక్ట్ గా 5కి స్టార్ట్ చేయడానికి కుదరకపోవచ్చు. ఎందుకంటే ముందు క్లాస్ ఉంటుంది కదా, ఆవిడకి డౌట్స్ ఉన్నాయి అనుకోండి, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం టైం పడుతుంది లాస్ట్ లో. ముందు క్లాస్ అది 4 to 5 కాబట్టి 5 or 5:10కి అట్లా స్టార్ట్ చేద్దాం ఈ 1 week. ఓకే ఓకే అక్క. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే బాయ్ అక్క, థ్యాంక్ యూ.